in everything, Lord, I give you praise, and that puts a smile on my face. So, Lord, I thank you for sunshine, thank you for rain, thank you for joy, thank you for pain. It's a beautiful day, it's a beautiful day, it's a beautiful day. Don't fuss and fight, let us unite. We got one life, so let's make it right. It's a beautiful day, it's a beautiful day, beautiful day. So we walk through the valley of shadow of death. I'll be no evil, don't be dismayed. When we see the clock ticking away, things will not in place. Everything in life happens for a reason. Disappointment comes with the lesson. It's for me to get to wiser, than to work harder. Till I will get better. So, Lord, I thank you for sunshine. Thank you for your beautiful day. If you go alive, then you go praise. You may not have much, but you live in day by day. It's a beautiful day. It's a beautiful day. Don't fuss and fight. Let us unite. We got one life, so let's make it right. It's a beautiful day. It's a beautiful day. Beautiful day. Said this morning I woke up and looked in the mirror. Every part of my body was in place. Many people died and never saw this day. So another day I will appreciate. It's a beautiful day. It's a beautiful day. It's a beautiful day. It's a beautiful day. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువు. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడుతుంది. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యం కలిగిన 4వ రాజుకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకేయుల రాజ్యమునకు విరోధంగా రేపును. అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యం నేడి ఇష్టానుసారంగా జరిగించును. అతడు రాజైన తరువాత అతని రాజ్యం శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయువారు గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వం వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుతురు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలం పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం అగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజు యొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు. అతడైనను అతని భుజబలమైనను నిలవదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును. దేవుడి లేఖన భాగం మన వెనుకలో దీవించి ఆస్వాదించు. మీ కృపా ప్రేమ మా దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొల్లపిల్ల రక్తానికి ఎంత స్తుతించా కూడా తక్కువే నాయన. దేవా శిలువలో మీరు కాల్చే మీ రక్తంలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. దేవా మీరు మా కోసమే నా ప్రభానాథని పరలోక రాజ్యం విడిచి మాకున్నటువంటి నా ప్రభానాథని మహిమను నాథని దేవా మీరు వదులుకొని రిక్తుడై దేవ నా ప్రభానాథని మేము మా ప్రభా నీ ఇష్టమైన బిడ్డలుగా నీ స్వకీయ సంపాద్యంగా పరిశుద్ధ జనంగా దేవ రాజులని యాజకులుగా మమ్మల్ని చేర్చాలని నా తండ్రి మీరు లోకంకి వచ్చిన అతని మీరు పడినటువంటి ప్రతి శ్రమ మీ జనన మరణ పునరుద్ధానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ ఎంతమంది అయితే నా ప్రభా ఉపవాసం చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. మీకు మహిమకరమైన ఉపవాసం చేయడానికి మీ కృపాసనం దయచేయండి. ఎవరు ఎందుకు ఉపవాసం చేశారని మేము తెలుసుకొని దేవ మా ఉపవాసం మీకు ఇష్టమైనదిగా ఉండేలాగా మీ కృపాసనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంతకాలం చేసేప్పుడు ఏ స్థానం గర్తించి పద్ధతిగా బంధించమని ప్రార్థిస్తున్నాం.
కనికరించండి, 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 కనికరించండి ప్రార్థిస్తున్నాం. మీ కనికరంతో మమ్మల్ని నింపండి, మీ దయతో మమ్మల్ని నింపండి, మీ జాలితో మమ్మల్ని నింపండి. దేవా, మా కోసం కాక నా ప్రభు అనేకుల కోసం మాత్రమే ప్రార్థించబడాలని మమ్మల్ని ఆశీర్వదించండి. అనేక ఆత్మల ఉజ్జీవింపబడాలని ప్రార్థన చేయడానికి మీ కృప దయచేయండి. దేవా, ఇతరుల కోసం మాత్రమే మేమేం చేస్తున్నామని మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మీ కృప దయచేయండి. ఎంతసేపు మేము మా కుటుంబం గురించి మేము ఆలోచిస్తున్నాం. దేవా, మమ్మల్ని బట్టి ఇతరులకు ఎంత ఉపయోగం ఉందని ఆలోచించుకునే జ్ఞానం మాకు కలుగొచ్చేమని ప్రార్థిస్తున్నాం. దాని అన్యులైనటువంటి కోరేషు నా ప్రభా ధైర్యవేషు నీకు మహిమకరంగా ఎలాగో వాళ్ళు జీవించాలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీకు కృపాసాంతాయి. అన్య రాజులు నేను గణపరిచే విధానం బట్టి మీకు వర్ణాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. స్తోత్రం. అలాగే నేను పల్లవిని మీరు ఇక్కడ పంపారు తండ్రి. ఆ బిడ్డలో నా చెవినప్పుడు పూర్తిగా మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు మాత్రమే స్వస్థపరిచి యెహోవాగా ఉన్నందుకు వర్ణాలు చెల్లిస్తున్నాం. మీ రక్తంలో స్వస్థత కలుగ చేస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. ఎవరి గురించి చెప్పండి? మళ్ళీ చెప్పాలి. వీరిద్దరు అన్య రాజులు. అన్య రాజులైన వీళ్ళ యొక్క కాలంలో దానియేలు బహుగా వర్ధిల్లుతాడు. ఎంత గొప్ప కృప చూడండి. దానియేలు వర్ధిల్లడానికి కారణం ఈ ఇద్దరు రాజులు. వీళ్ళు ఎందుకు వర్ధిల్లుతారు? వీళ్ళు వర్ధిల్లుతారు, దానియేలు కూడా వర్ధిల్లుతారు. కారణం ఏమి చెప్పండి? వీరు వర్ధిల్లుతారు, దానియేలు కూడా వర్ధిల్లుతారు. ఎందుకు? దానియేలు వాళ్ళ మధ్య పెట్టుకున్నందుకు. అది దేవుని యందు భయభక్తి గల వాళ్ళు ఎప్పుడైతే మన మధ్యలో ఉంటారో మనము ఆశీర్వదించబడతాం, వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎందుకు అంటే మీరు ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకుతో అబీమెలెకు గొడవ పడి అక్కడ అంటాడనమాట. అప్పుడు ఇస్సాకు అంటాడు, ఎందుకు వచ్చినారు మీరు? గెరారు ప్రజలతో అంటాడు. ఎందుకు వచ్చినారు మీరు అంటే, మాకు అర్థమైపోయింది నువ్వు నీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు కావాలి, దేవుడు నీకు తోడుగా ఉన్నాను అర్థమైపోయింది. మేము జగడమాడి 2 బావులను పూడ్చి వేసిన 3వ బావులో 3 బావులంతా నీళ్లు మీకు వచ్చినాయి. మేమంతా అక్కడ కరువుతో అల్లాడిపోతున్నాం. కాబట్టి మాకు మీ సహాయం కావాలి, మీతో సమాధానం కావాలి, వైరం ఉండు అంటారు. 2 సార్లు జగడమాడి వైరంగా ఉంటారు. సిగ్గుతో మా పగవారై మీరు మళ్ళీ ఎందుకు వచ్చినారు మీరు అంటాడు ఇస్సాకు. ధైర్యంగా మాట్లాడతారు. కానీ వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ వాళ్ళకు మంచిగా భోజనం పెట్టి వాళ్ళని సమాధాన పరిచి పంపించేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు అన్యులతో దేవుడు మాట్లాడతారు. చూసారా? వాళ్ళ సొంత ప్రజలు కాకుండా అన్యులు మార్చబడి ఎంతగా సమాధాన పడతారు ఇస్సాకుతో. అందుకని ఇస్సాకును బట్టి వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి. అబ్రహామును బట్టి 21 ఆదికాండంలో అక్కడున్న అబీమెలెకు వాళ్ళ భార్యలందరికీ బ్లెస్సింగ్స్ వస్తాయి. లేదంటే దేవుడు గర్భాలు ఏం చేసినాడు? మూసేసించాడు. క్షమాపణ చెప్పుకుంటారు, వాళ్ళంతా తప్పు ఒప్పుకుంటారు. అంటే పశ్చాత్తాపం చాలా చాలా ఇష్టం. చాలా మంది ఇప్పుడు లెంటీ డేస్ అని అందరికీ తెలుసు కదా. లెంట్ అంటే ఏమి? వసంతం. లెంట్ అంటే ఏమి? మళ్ళీ చెప్పాలా? వసంతము అంటే 2 విడచుట చిగిరించుట. వసంతం అంటే ఏంటి? విడచుట. ఏం విడుస్తాయి? చదువు రాగా ఎంత బాగా చెప్పారు. క్లాప్స్ కొట్టండి. వసంతం అంటే విడుచుట. ఆకులు రాలిపోయి మళ్ళీ ఫ్రెష్ ఆకులు వస్తాయి. ఆ చెట్లే ఎప్పుడు కూడా అవి నూతనత్వాన్ని పొందుకుంటుంటాయి. మరి సంవత్సరాలు జరుగుతుంటే ఎన్ని సంవత్సరాలుగా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మనలో నూతనత్వం ఉందా లేదా ఆత్మ ప్రశ్న చేసుకోవాలి. జలచరములు దేవుని శుద్ధిస్తున్నాయి, చెట్లు దేవుని శుద్ధించి మహిమపరుస్తున్నాయి, చేపలు కాకులు అన్ని దేవునికి లోపడుతున్నాయి, ఇంక్లూడింగ్ పాములు కూడా. పాములు ఎక్కడ లోపడినాయి? మోషే యొక్క పాము దేవుడి చేత ఏర్పాటు చేయబడింది. అన్ని పాములన్నీ కూడా మింగిపడేసింది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన బ్రతుకులు దేవునికి లోబడే విధానంలో ఉన్నాయా లేదా ప్రశ్న వేస్తాం. లోబడని పిల్లలకు ఏంటంట? మళ్ళీ చెప్పాలి, అందరూ చెప్పాలి. శ్రమ రాకుండా ఉండాలి అంటే దేవునికి లోబడే జీవితం. లోబడే వాళ్ళు పశ్చాత్తాపడతారు. ఒకటి ఏం చేయాలి మనం? దేవునికి
ఉపవాస ప్రార్థనని వేషధారంతో చేయడం కాదు. నువ్వు 40 రోజులు చేసినా, 50 రోజులు చేసినా, 21 రోజు చేసినా, ఎన్ని రోజులు చేసినా కూడా దేవుని మహిమ నిమిత్తమే చేయాలి. మనం చేసే ఉపవాసము దేవునికి ఇంపైన శ్వాస యాగంగా ఉండాలి. మనం బలులు పశువులు తెచ్చి అర్పించిన అవసరం లేదు. మన హృదయంను ఆయన బలియాగంగా సమర్పించాలి. యోవేలు 2వ అధ్యాయం 12-13 వచ్చిన చదవండి. యోవేలు 2:12-13. ఇప్పుడైనా అంటున్నారు. అంటే ఇంతవరకు 2026లో నువ్వు నిజమైన పశ్చాత్తాపం నీలో ఉందో లేదో తెలీదు, నిజమైన మారు మనసు ఉందో లేదో తెలీదు, నిజమైన విధేయత ఉందో లేదో తెలియదు. ఎంతకాలం అవిధేయతగా ఉంటారు, ఎంతకాలం గర్విస్తారు, ఎంతకాలం లోపడకుండా ఉంటారు, ఎంతకాలం అల్ప విశ్వాసం, ఎంతకాలం అవిశ్వాసం, ఎంతకాలం అహంకారం దేవుడు ప్రశ్నిస్తున్నాడు అని. ఇప్పుడైనా, కనీసం ఇప్పుడైనా బతుకులు మార్చుకుంటారా? ఇప్పుడైనాను ఒకరు చదివేటప్పుడు ఇంకో చదివేస్తారు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. ఏమి విడిచాలంట? అండర్లైన్ చేసుకుని ఏమి విడవాలో? కన్నీరు విడవమంటే మనం దేనికోసం కన్నీరు విడుస్తున్నాం? మన ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడైనా ఉపవాసం ఉన్నాము, మంచిదే. మరి నీ కన్నీరు దేనికోసం? ఇప్పుడైనా కన్నీరు విడుచుచు, దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి ఎవరి దగ్గరికి రావాలంట? ఏడ్చి కూడా దేవుని దగ్గరికి రమ్మంటే మన ఏడుపులు ఏముంటాయి? వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళ శాపం పెట్టారు, వీళ్ళు శాపం పెట్టారు, ఇవే మన ఏడుపులు. మన అవడం. వాళ్ళ పిల్లలకి పెళ్లి అవుతుంది, మన పిల్లలకి పెళ్లి కావడం, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, మాకు ఉద్యోగం రాలేదు, ఇవే మన ఏడుపులు. కానీ ఇక్కడ దేవుని వైపు తిరగాలంటున్నాడు. దేవుని కొరకు ఆశ, దేవుని కొరకు తపన, దేవుని కొరకు తృష్ణ, దేవునితో సహవాసం, దేవుని మహిమ పరిచే విధానం. అందుకే అంటాడు. చదవమా. ఇదే యెహోవాకు మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యంలో కలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తప్పు తిరుగుడి. అది హృదయములను చింపుకొని ఆయన వైపు తిరగడమే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే ఊరికి అన్నం తినకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే ముఖమంతా నలుపుకొని పడడం. ఉపవాసం అంటే ఇంకా నేను ఉపవాసం ఉన్నాను అందరికి తెలిసేదా? కాదు. నిజమైన ఉపవాసం ఏంటంటే హృదయాలు సరి చేసుకోవాలి. మన హృదయం దేవుని వైపు తెరవబడాలి. మన హృదయం దేవుని గురించి తపన. ఎప్పుడెప్పుడు వాక్యం వినాలి, ఎప్పుడెప్పుడు టైం అవుతుంది, దేవుని గురించి తపన, దేవుని గురించి తృష్ణ, దేవుని గురించి ఆశ, ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో మన కుటుంబం వంశంలో ఆసక్తించాలి. ఇక్కడ అన్యులైనటువంటి కోరేషు, ధైర్యవేషు దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగినారు. వాడు దేవుని వైపు తిరిగారు. వాడు అన్యుల రాజులు, అన్య దేవతలు విడిచిపెట్టారు. వాళ్ళు తిరగడమే కాకుండా ప్రజలందరికీ 127 సంస్థానంలోపు తాకీదులు రాసి దానియేలు సేవించే దేవుడే నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వ అంతర్యామి, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణం ఆయన. సకల ఆశీర్వాదం నీకు కావాలంటే దేవుని వైపు మాత్రమే తిరగాలి. మరి ఎవరి వైపు తిరుగుతున్నాం మనం? మనుషుల వైప, డబ్బు వైప, దేని వైపు మనం తిరుగుతున్నాం? మన పని పాటల దాంట్లో ఉందా? కొడుకులు, కూతురులు, భర్తలు, వీటి గురించినటువంటి ఆలోచన ఉండి ఎప్పుడో దేవునికి టైం ఇవ్వడమా? ఇక్కడ కోరేష్ అయితే చూడండి 6వ అధ్యాయం దానియేలు 28వ వచనం చదవండి. దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇక్కడ దానియేలు ఒక్కడే వర్ధిల్లడం కాదు, దానియేలు వాళ్ళతో వృద్ధుడయ్యే వరకు ఉన్నాడు. దానియేలు ఎంతవరకు వాళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళ రాష్ట్రంలో అన్ని కూడా
బ్లెస్సెడ్ అయిపోయాయి, అన్ని ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ ఇద్దరు రాజుల పేరు చెప్తున్నాడు కోరేషు గురించి. యెషయా 45వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి. అతని పక్షమున జనములను జయించడానికి అందరినీ జయించి సమాధానం పరుస్తాడు. జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎవరి కుడి చేతిని? అతని కుడి చేతిని ఎవరి కుడి చేతిని? కోరేషు కుడి చేతి. కోరేషు కుడి చేతిని దేవుడే పట్టుకున్నాడు. మనం దేవా నీ చేతిని పట్టుకోవడానికి కాదు, దేవా నా చేయి పట్టుకొని ప్రార్థన. దేవా నన్ను నడిపించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు కాపరిగా ఉండు, నాకు బోధగా ఉండు ప్రభువా, నాకు తల్లివి తండ్రివి ఆదరణకర్త ఆశ్రయదుర్గా, ఒక మంచి స్నేహితుడి, ఒక మంచి డాక్టర్వి, నాకు సలహాలు ఇవ్వవా తండ్రి. డాక్టర్ ప్రిస్కిలా అదే నిన్న ఫోన్ చేసి ఒక విషయం ప్రేర్ చేయమని చెప్పింది. వెంటనే నేను కొన్ని సూచనలు ఇచ్చిన. నువ్వు డాక్టర్వే కానీ ఆత్మ సంబంధమైన డాక్టర్ ఇచ్చే సూచనలు ఇవి చేయమంటే అలాగే ఉంది అని వెంటనే. మిగతా వాళ్ళైతే మాకు తెలీదా అదంట. హల్లెలూయా. అదే తగ్గింపు స్వభావం అంటే. ఆమె డాక్టర్ అయినా దీనికోసం ప్రేర్ చేయండి అంటే నేను వెంటనే కొన్ని సలహాలు ఇచ్చినాను. యాక్చువల్గా చేస్తానంటే అని దేవుడికి చేస్తే మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. చాలా మంది చెయ్యరు చెప్పింది, నాకు చేయనప్పుడు ఇవ్వాలా, నాకు నడమనప్పుడు ఇవ్వాలా, నాకు ఆనప్పుడు ఇవ్వాలా, ఈనప్పుడు ఇవ్వాలా, ఎలా పోతాయి. చెప్పింది చేస్తే కదా. డాక్టర్స్ 6 months కోర్సు ఇస్తారు. కోర్స్ కరెక్ట్ చేస్తేనే కదా మనకి క్యూర్ అయ్యేది. 2 నెలలు చేసి వదిలేస్తే మళ్ళీ వస్తారు. వాళ్ళు చెప్తారు అప్పుడే ఫలానా నెలకు వచ్చి మీరు చూపించుకొని పోండి, ముందే చెప్తారు. కోర్స్ అయ్యారా అట్లా కోర్సు వాడకనే అక్క అది తెచ్చుకుంది, టాబ్లెట్స్ వేసుకోడు. అట్లా వేసుకోకపోతే మళ్ళీ మనకు రిపీట్ అవుతాయి. మనకు దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, ఆజ్ఞలు పాటించాలి. మనం ఆయన వైపు తిరగండి అంటున్నాడు. ఆయన కనికరం గల తండ్రి. మీ సమస్య ఏందో ఆయనకు అప్పగించండి. కానీ మీరు వస్త్రాలు చించుకొని కాదు. ఇంట్లో గొడవలు అయితే చీర దించడం, జాకెట్లు దించుకోవడం, బట్టలు దించడం, కట్టెలు దించడం కదా మనం చేసేది. ప్లేట్ దనదన పడేసడం, కళ్ళు దొంగేటప్పుడు బయట అవతల మీద పడుతుంది. జొన్న రొట్టె చేయమని అంటారు అనుకో, అవతల విరికింది పడుతుంది. దన 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 చేసుకుంటారు. ఎవరో బయట కొట్టున్నారంటే వాళ్ళు ఎక్కడ మీద అత్త మీద కోసం తిని జుట్టు మీద వేసుకుంటా అవన్నీ వద్దు. దేవునికి నిత్యంగా ఉంటే దేవుని కోపడాలి. తప్పు చేస్తే కోపడాలి, అంతేగాని ప్రతి దానికి కాదు. కోపపడడం అనే పాపము చేయాలి. కోపం తెప్పించే వాళ్ళకు కూడా శిక్షనే ఉంది వాక్యం. నీవు కోపపడితే దేవా మేము పాపమైనందుకే. యెషయా 12 చదువుకోండి. ఆయన ప్రతి దినము కోపపడే దేవుడే ఉంది. ఉందా వాక్యంలో? ఉంది. ప్రతి దినము కోపపడే దేవుడు, కానీ ఆయన ప్రతి దినం వాత్సల్యంతో సమకూర్చే దేవుడు. అందుకే కనికరం గల దేవుడు ఆయన వైపు తిరగండి అంటున్నాడు. ఇక్కడ ఈ కోరేషు ఆయన ఈ వైపు తిరిగాడు కాబట్టి ఆయన ఎక్కడి కాపరంగా ఉంచుతాడు. ఇనుప తలుపులన్నీ విడగొట్టాలి. ఆయన ముందు ఎట్లాంటి రాజులైనా అవమానంతో సిగ్గుతో తల ఉంచుకోవచ్చు. కారణం కోరేషు దేవుడి ఏదో భయభక్తి గల జీవితం దానియేలు నుంచి నేర్చుకున్నాడు. అక్కడ దానియేలు నేర్పించాడు కోరేషు. నేర్చుకున్న కోరేషు తన అల్లుడు కూడా చెప్పాడు. ఎవరు అల్లుడు చెప్తారా ఎవరైనా? కోరేషు అల్లుడు ఎవరు? దర్యావేషు. ఇక్కడ చూడండి మీరు, మనం చూస్తే అంటే ఇక్కడ దీంట్లో లేదు, వేరే పుస్తకాలు అంటే ఇక్కడ రాసింది స్పెసిఫిక్ గా కోరేషు తర్వాత దర్యావేషు ఇద్దరిని రాశాడు. పారసిక రాజు కోరేషు, మాదియా రాజు ఎవరు అంటే దర్యావేషు. అహష్వేరోషు తర్వాత 11వ అధ్యాయంలో మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలబడి తిని. అంటే దర్యావేషును స్థిరపరచాలి, మిఖాయేలు కాదు. తెలుగు కాబట్టి అలా ఉంది. మిఖాయేలు దూతనే దర్యావేషు దగ్గర ఉండి అన్ని చెప్తాను. రాజ్యం గురించిన విషయాలు ఎందుకు అంటే, ఎందుకు మిఖాయేలు దర్యావేషు అక్కడ సపోర్ట్ గా చేస్తుంది అంటే, ఇక్కడ దానియేలు ఉన్నాడు. దానియేలుని బట్టి
దానియేలుకు కనపడిన దూతలు, దానియేలుకు సహకరించిన దూతలు, పైన గాబ్రియల్, మిఖాయేల్ ఇద్దరు సహకరిస్తారు. ఎందుకు అంటే అక్కడ దేవునికి విరోధమైనటువంటి విధానంలో పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు ఎదిరిస్తారు. అంటే వాళ్ళ మామయ్య చనిపోయింటాడు. చనిపోయిన తర్వాత పారసీకుల రాజు అధిపతిగా అవుతాడు. ఆ పారసీకుల రాజు అధిపతి 21 దినములు ఎదిరిస్తాడు. ఇక్కడ అల్లుడేమో ఈ మాదిరుడకు ధైర్యావేశం ఉంటాడు. ఇక్కడ ఎదిరించినటువంటి వీళ్ళు మరి యొక్క గాబ్రియల్కు మిఖాయేల్ సహాయం చేస్తాడు. అలాగా ఈ మిఖాయేల్ మళ్ళీ ఏం చేస్తాడంటే నేను మళ్ళా నీకు సహాయకారిగా వస్తాను అంటాడు. చూడండి 10వ అధ్యాయం 21వ వచనం. అయితే సత్యగ్రంథమందు రాసిన నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా విలువ తెగించేవాడు ఒక్కడునూ లేడని గాబ్రియల్ సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా మిఖాయేలు నాకు సహాయం చేశాడు. నేను నీకోసం వచ్చా, నీకు సహాయం చేయడానికి నేను వచ్చా, కానీ నాకు సహాయం చేయడానికి మిఖాయేలు వచ్చింది. ఈ మిఖాయేలు నిజంగా దేవదూత. మిఖాయేలు అంటే పురుషుడే, గాబ్రియల్ అంటే కూడా పురుషుడే. దూత అంటే అది అని మాట్లాడు. వచ్చింది దూత వచ్చింది అన్న, వచ్చినాడు అనం. దూత వచ్చింది పాట పడతాం కదా, వార్త తెచ్చింది అని. ఇక్కడ అందుకనే ఈ ధైర్యవేశు దానియేలు బట్టి అక్కడ ధైర్యపరుస్తూ ఉంటాడు. ఈ యొక్క ధైర్యవేశు దేవునికి భయభక్తి కలిగే వాడుగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ అంటే కోరేషు రాజు ఉన్నప్పుడు ఉన్నాడు, మళ్ళా ధైర్యవేశు కాలంలో కూడా దానియేలు ఉన్నాడు. అందుకనే దేవుడి ఈ రాజ్యాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. వీళ్ళ తర్వాత అంటే ధైర్యవేశు తర్వాత ఇంకా రాజులు వస్తారని వారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ 2వ వచనం చదవండి. ఇప్పుడు సత్యమును మీకు తెలియజేయుచున్నాము ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై గర్వంతో అహంకారంతో అందరినీ గ్రీకుల రాజ్యమునకు విరోధంగా గ్రీకుల్లో చాలా మంది దేవుని భయభక్తి గల వాళ్ళు ఉంటాయి విరోధంగా. అలాగా మనం చూస్తే పురుషోత్తం గురించి ఉంది, తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి ఉంది దానియేలు గ్రంథంలో, తర్వాత నీరో చక్రవర్తి హిట్లర్ గురించి క్రూరులు వాళ్ళంతా. అందుకే రాజులను రాశారు వాళ్ళు. మనం హిస్టరీ చదివితే వాళ్ళ పేర్లు ఉంటాయి, ఏ రాజు ఎప్పుడు ఏ విధానంలో. ఇంత ఇదిగా దానియేలుకు ముందే దర్శనం ద్వారా దేవుడు చెప్పాడు. ధైర్యవేశుడు రాజు కూడా చెప్తూ ఉన్నాడు, నీవున్నంత వరకు నీకు మహిమ, కానీ తదనంతరం భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. నీవు ఎందుకు నీకు ఈ సిచ్యువేషన్స్ రావడం లేదు అంటే నువ్వు దేవుడి ఎందుకు భయభక్తి కలిగి ఉన్నావు. మీ మామ కోరేషు భయభక్తి కలిగినట్టుగా నువ్వు కూడా భయభక్తి కలిగి ఉన్నావు. అందుకనే దానియేలు కూడా ఆశీర్వదించమన్నాడు, వర్ధిల్లాడు కూడా, వృద్ధాప్యం వరకు ఉన్నాడు దానియేలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఏ రాజైతే దేవునికి విరోధంగా ఉంటాడో వాళ్ళ వంశమే నాశనం అయిపోతుంది. 4వ వచనం చదవండి. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై. ఎందుకు? గర్వం అహంకారం ఉంది. ఎప్పుడైతే గర్వం అహంకారం ఉందో వాళ్ళ వంశాలే నాశనం అయిపోతుంది. ఇక్కడ గర్వంగా అహంకారంగా ప్రవర్తించింది రాజు, కానీ రాజు యొక్క ప్రవర్తనకు ఏమైపోయింది? వంశం అంటే ఎన్ని తరాలు, అన్ని తరాలు నాశనం అయిపోతాయి. అందుకే వంశం చూడ, అతని వంశము వారికి కానీ అతను ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయ వారికి కానీ విభాగింపబడదు. చూసారా, ఎవరికి ఇవ్వబడదు. అతని ప్రభుత్వము వేరుతో అంటే నీ ముద్దమ్మ చచ్చిపోయింటే ఆ తర్వాత నీకు మనవలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, ఇంకంతే. నీ తదనంతరం నీ వాళ్ళందరూ కూడా ముని మనమరాలతో సహా నాశనం చేస్తారు. కారణం గర్వం. దేవునికి భయపడడం లేదు, దేవునికి లోపడడం లేదు, అహంకారంతో వాడిస్తాంతగా చేస్తున్నారు. వీళ్ళు అలా చేయలేదు. ధైర్యవేశు కోరేషు దానియేలు
దానియేలు ఏం చెప్పాడంటే రాజులకు నష్టం కలగచేయద్దండి, మీరు మీ యొక్క ఖజానాలు సరిగా తీసుకుందండి, పండుగ ఎవరు చెల్లించాలో వాళ్ళు చెల్లించాలి, అన్ని యథార్థంగా ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తారు దానియేలు. ఆ క్రమంలో ఉన్నారు. ఎప్పుడైతే సింహం బోన్లో పడిన తర్వాత ఇంకా శోధన రాలేదు దానియేలు. నేను బాగున్నాను కదా అని గమనం లేదు. దానియేలుకు దర్శనాలు వచ్చినాయి. కోరేషు కాలంలో, తర్వాత బెల్తెషాజర్ కాలంలో, దర్యావేషు కాలంలో. ఆ యొక్క దర్శనాలు ఆయన కోసం రాలా, ఆయన భార్య పిల్లల కోసం రాలా, ఆయన పెళ్లి కాలేదు, ఆయన వంశం కోసం రాలేదు. అనేక మంది ఇశ్రాయేలు పరిశుద్ధ జనమును నాశనం చేస్తారు. ఇది అంత్యకాలంలో జరుగుతుంది అని. అప్పుడు దానియేలు నిజంగా బాధతో వేదనతో ఉపవాసం ఉండి కన్నీరు పెడతారు. ఎన్ని రోజులు ఉపవాసం ఉందంటే 21 రోజులు. దానియేలు ఉపవాసం 21 రోజులు. దానియేలు యొక్క ఉపవాసాన్ని పాక్షిక ఉపవాసం అంటారు. ఏమంటారు చెప్పండి? మళ్ళీ చెప్పాలి. అంటే ఏదో తినాలంటే తిని, రాజుల దగ్గర పనిచేస్తున్నాడు కదా, ఆయన సంతోషంగా తినడం లేదంట. అంటాడు, నేను సంతోషంగా అన్నం తినలేదు, సంతోషంతో ద్రాక్షారసం తాగలేదు, మాంసం తినలేదు. అవన్నీ మీరు ఇంతకు ముందే ధ్యానం చేసుకున్నాం మనం. ఆయన ఉపవాసము అలాగా. ఈ దానియేలు యొక్క ఉపవాసాన్ని బేస్ చేసుకుని కిందలేకి వాళ్ళు చాలా మంది ఇలా మాంసం మానేస్తారు. ద్రాక్షారసం తాగే వాళ్ళు కూడా పోపులు, బిషపులు ద్రాక్షారసం తాగుతారు, మానేస్తారు. అందరు కాదు, కొంతమంది భయభక్తి కలవాళ్ళు. 40 రోజులు వాళ్ళు ఎందుకున్నారు అంటే, 40 రోజులు ఎవరున్నారు ఉపవాసం? మోషే ముందు నేర్పించాడు. 20 రోజులు ఉన్నాడు. మోషే ఉపవాసము 80 రోజులు. మోషే ఉపవాసము నీళ్లు కూడా తీసుకోలేదు. కొండపైకి కింద నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? జీవాహార వాక్యమే. అందుకనే మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించు. తినుమో తాగుమో చూపించు మనది కాదు. ఉపవాసం అంటే ఎక్కువ వాక్యము మన బ్లడ్ సెల్స్ లోకి వెళ్ళిపోవాలి. మనం తిన్నటువంటి ఆహారము రక్తంలో కలిసి ఆ రక్తంలో హీమోగ్లోబిన్ కణాల్లో ఏ విధంగా సరఫరా అవుతుందో, ఈ వాక్యము హీమోగ్లోబిన్ కణాల్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీకు ఆకలి కాదు, తిండి గురించిన ఆలోచన ఉండదు. నేను అందుకే ఏదైనా ఏర్పాటు చేయాలంటే ప్రార్థన లోపలే. మనం చాలా మంది ఏదైనా వంటలు చేస్తే ఇక్కడ వాక్యం చదివితే ఆడ వంటలు చేస్తుంటారు, ఆడ శబ్దాలు అవుతుంది కదా, చేయకూడదు అలా. మన ప్రార్థన లోపలే ముగించుకొస్తాం. దేవుని సన్నిధిలో మనం ఉండడానికి టైం మెయింటైన్ చేస్తూ మనం ఎప్పుడైతే చేస్తామో అది భయం. దేవుని సన్నిధిలో పూర్తిగా కూర్చోవాలి. సగం అక్కడ సగం ఇక్కడ మైండ్ పెట్టకూడదు. అలాంటి వాళ్ళకి ఏం మెచ్చించాలి. సగం దేవుని ఆరాధించాలి. ఈరోజు పల్లెటూరు నేను చెప్పాను, నువ్వు పూర్తిగా దేవుని వాక్యం వినమ్మా, ఎలా పోతా ఈ శోధనలు అన్నా నేను. ఎవరైతే కరెక్ట్ టైంకు పాటిస్తారో టైంకు నీ బ్రతుకులో ఆశీర్వాదాలు వస్తాయి. లేదంటే ఆలస్యం. నువ్వు ఆలోచన చేస్తే నీకు ఆలోచన, అన్ని ఆలస్యం. ఆ రోగం పోదు. 1 రోజు 2 రోజుల్లో పోయే రోగము నెలల తరబడి అట్లనే ఉంటుంది. కారణం నువ్వు దేవునికి ఆనందం చేయడం లేదు. వీళ్ళు దేవునికి ఆనందం చేశారు కాబట్టి వీళ్ళ దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ దానియేలు యొక్క ఉపవాసము, దానియేలు తన కోసం లేడు, ప్రజల కోసం, పరిశుద్ధుల కోసం. మోషే 80 రోజులు దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పాడు రా కొండపైకి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు పెడుతున్నాడు కాబట్టి ఆయనకు అసలు ఆకలి అనేది, ఆయన ముఖ రూపం మారిపోయింది మోషే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉపవాసం ఉంటున్నాం, దేనికోసం ఉంటున్నాం? నిజంగా పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడాలని ఉపవాసం ఉంటున్నావా? ఆత్మ వరములతో దేవుని మహిమపరచాలి, దేవుని మహిమ నిమిత్తమే. అంతేగాని ఆత్మ వరాలు నాకున్నాయని సెల్ఫ్ పోస్ట్ కోసం మనం ప్రార్థన చేయడం కాదు. ఆత్మ వరముల ద్వారా దేవుని మహిమపరచాలి. ప్రవచన వరం, వాక్శక్తి, బుద్ధివాక్యం అంటే ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే తప్పుడు అని ఐడెంటిఫై చేయగలగడానికి బుద్ధివాక్యం అవసరం. జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన అంటే ఈ జ్ఞానవాక్యం నీకేం చేస్తుంది అంటే వాక్యంలో ఎన్నో రెఫరెన్స్ నీకు గుర్తు చేస్తుంది. జ్ఞానవాక్యం వివేచన, ఆత్మల వివేచన అంటే మరి పరిశుద్ధాత్మతో వాక్యం చెప్తున్నారా, దురాత్మతో చెప్తున్నారా, మనిషి ఆత్మతో చెప్తున్నారా? 3 విధాలుగా వాక్యం చెప్తారు. మ్యాన్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, హోలీ స్పిరిట్. అది ఏది అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఆత్మల వివేచన ఉండేటటువంటి వాడు వివేచిస్తారు. ఒకరు మాట్లాడుతున్నప్పుడు
భయపడుతున్నాం. అందుకే ఆత్మ వరములు చాలా అవసరం. వరములు ఉన్నాయి కదా అని పేరు పెట్టుకోకూడదు. ఈయన 9 వరాలు ఉన్నాయని తిమిలిలో వేసుకుంటారు. ఏసై వేసుకున్నావా? ఎక్కడ నాకు 9 వరాలు ఉన్నాయి, నేను బిషప్ను, నేను రెవరెంట్ను, నేను ఆది డాక్టరేట్ అని జ్ఞాన సంపన్నుడు, జ్ఞాన ఆధారమే ఆయన. ఏ డిగ్రీలు వేసుకోవాలి. ఆయన ఏమన్నాడు? నేను దాసుడు రిక్తుడనై, మీకు ఒక అధికారిగా నేను రాలేదు, పరిచయం చేయడానికి నేను వచ్చాను. పరిచయం చేసే వాళ్ళు ఏమన్నారు? దాసులు అంటారు. అలాగే శిష్యులు ఏమన్నారు? ఇక మీద మిమ్మల్ని నేను దాసులు అనగా ఏమన్నారు? సహోదరులు అన్నారు. మనమంతా ఒకటే, తండ్రికి కుమారుగా చేయడం కోసమే నేను వచ్చాను. యేసే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకోసం ఉన్నాడు? యేసే 40 రోజులు ఎందుకోసం ఉన్నాడు? అందరి కోసం. జగత్తు పునాది వేయబడక ముందు ఎన్ని ఆత్మలున్నా అందరి ఒక్కొక్కరి పేరు పెట్టి 40 రోజుల్లో ప్రాంతం నుంచి నేను అప్పగించు. ఒక్క ఆత్మే నశించకూడదేవా, నాశన పుత్రుడు మాత్రమే నశించారు. వీళ్ళ ఎవరు నాశన పుత్రుడు ఉంటే వాళ్ళు నాశనమే, మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఇష్టం లేని ఏసైకి ఒక్క ఆత్మే నశించారు. దురాత్మతో వాళ్ళు ఏకమిస్తే ఎవరేం చేయలేరు. అమ్నోను, అప్షాలోము దురాత్మ వాళ్ళలో దురాత్మల మాటలు విన్నారు. అల్లేని దేవుని యొక్క మాటలు విన్నారు. వాళ్ళు బతుకులు నాశనం అయిపోయింది. బ్లెస్సెడ్ కాలే, ఆశీర్వదించుకోలేదు. ఈ యొక్క మధ్యాహ్న కాల్సలు మనం ఉపవాసం దొరుకుతుంది. వీళ్ళందరూ ఆదికాండం నుంచి ప్రకటన వరకు వీళ్ళ ఉపవాసాలు ఎవ్వరికి వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు. జనములు నాశనం కాకూడదని ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉంది. ఎస్తేరు, మొర్దెకై, ఆమె చెలికత్తెలు, ఇక్కడ యూదా, ఇక్కడ ప్రజలు అందరూ వీళ్ళు ఇక్కడ, వాళ్ళు అక్కడ. మనలో ఏం చేశారు? అక్కడికి ఎందుకు పోతారు, ఇక్కడికి ఎందుకు పోతారు? ఉండే వాక్యంలో చర్చిలోనే ఉపవాసం ఉండే దేవుడు వింటాడు ఉందా వాక్యము? మరి యేసై ఎక్కడ ఉపవాసం ఉన్నారు? విన్నాడా దేవుడు? విన్నదికే కదా మనం బతుకులు ఇలా. అరణ్యంలో ఉపవాసం ఉండే ప్రాంతాలు వినడం చెప్పలేదు. అరణ్యంలో కేకలు వేయమని ఒక్కని స్వరం. ఎవరు వేశారు? ఎవరు వాక్యం చెప్పినారు? అరణ్యంలో యోగానికి స్టేజ్ ఉందా? యోగానికి 50,000 ఇస్తున్నారా? ఒకరోజు వాక్యం చెప్తే 50,000 అంటారు మన రెట్టికి. మరి యోగానికి ఎవరు ఇచ్చినట్టు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టినారా? విడతలు ఎవరు దాసించారా? ఆయన ఆహారం సమకూర్చుకుంటున్నాడు. అందుకనే దేవునికి ఇష్టడైపోయాడు. యేసే మన కోసం అరణ్యంలో ఉపవాసం ఉన్నాం. మోషే దేవుని యొక్క ప్రజల కోసం దేవుని ఇచ్చిన మాటకు విధేయత చూడడం కోసం కొండ పైన ఉపవాసం ఉన్నాడు. దేవుడు విన్నాడు. ఆయన ప్రాంతాలు, ఆయన ప్రజలు వ్యర్థం కాలేదు. అదే ఈ ధర్మశాస్త్రం. మోషే ఉపవాసం ఉన్నందుకే మనం ఈ ధర్మశాస్త్రం చదువుతున్నాం. దానియేలుకు వచ్చిన ఉపవాసం ద్వారా మనమందరం మెలకు కలిగి ఉండడానికి మనకు జ్ఞానోదయం అయింది. ఇదిగో ఇలా గర్వంగా ఉంటే వాళ్ళ వంశాలు నాశనం అయినట్టు మీ వంశాలు నాశనం కావద్దంటే మీరు విధేయంగా ఉండాలి. కోరేష్ లాగా, తర్వాత ధైర్యవేష్ లాగా, నెక్కర్ తప్పు చేసినాడు పశ్చాత్తాపం. ఉపవాసం అంటే పశ్చాత్తాపం, ప్రక్షాళన, పాప ప్రక్షాళన చేసుకోవాలి. యేసయ్య సిలువను ధ్యానించాలి. శ్రమలు కాదు, శ్రమల దినాలు కాదు ఇవి. సిలువ విలువ, సిలువ ధ్యానం, సిలువ శక్తి, సిలువ ప్రభావం, సిలువ సిరులు. ఉపవాసం దినాలంటే ఏదో శ్రమ దినాలని రాస్తుంటారు. ఎవరికి శ్రమ? వాళ్ళకి ఖచ్చితంగా శ్రమ వస్తాయి, కానీ శ్రమ దినాలని రాయకుండా. మనం ధ్యానం చేస్తుంది యేసయ్య యొక్క సిలువ. యేసయ్య సిలువను ధ్యానం చేస్తున్నామని మాత్రమే మనం చెప్పుకోవాలి. ఉపవాసం ఉన్నామంటే దేవుని కోసమే మన హృదయాలు చించుకొని, వస్త్రాలు చించుకొని కాదు, వేషధారణ కాదు. రక్షణ గురించిన విషయంలో ఆసక్తి కలిగిన ఉపవాసం ఉండాలి. దేంట్లో వాళ్ళకి ఎవరికి రక్షణ లేదో వాళ్ళ కోసం ఉపవాసం ఉండాలి. ఉద్యోగం కోసం, పెళ్లి కోసం కాదు. ఎవరైనా ఇక్కడ ఉద్యోగం కోసం, పెళ్లి కోసం ఉపవాసం ఉన్నట్టుందా? వాటి లేదు. రక్షణ కోసం. అనేకులు రక్షణ ఎప్పుడు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆత్మల కోసం ఉపవాసం ఉన్నారు. వాక్యం అర్థం కాకపోతే అర్థం కాలేదేవా, నేను వాక్యం చెప్పలేకపోతున్నా,
నాకు చెప్పేసి చదువు రాని పామరులు వాళ్ళు వాక్యం చెప్పినారు. యేసుప్రభు యొక్క శిష్యులు కదా, హేమాహేమిలుగా భూమిని తలకిందులు చేసేవాళ్ళు. మన వాక్యం చెప్పండి, నేను 4 చదివినా, నేను 3 చదివినా, నేను 5 చదివినా అంటున్నారు. వాళ్ళు అన్నారా వాళ్ళు? దేవాల శక్తిని. ఎందుకంటే మా దగ్గరికి రెడ్డిపేట నుంచి రూబెన్ అన్న ఒక ఆమె తీసుకు, ఆమెకి ఏం చదువురా, ఎంత బాగా టెన్షన్ మాట్లాడుతుంది వాటిని. కొంత మళ్ళీ నేను మాట్లాడుతుంటే నేను కొన్ని ఇద్దరు భాషలు, అన్ని భాషలు అంటే ఊరికే మాట్లాడడం కాదు, ఎక్కడ పడితే అక్కడ అర్థంతో మాట్లాడు. నాకు భాష వచ్చిందని సంఘాల్లో డబ్బు కొట్టుకొని మాట్లాడడం కాదు. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవాసము 3 రోజులు ఎస్తేరు ఉపవాసం, భర్తకై ఎస్తేరు వాళ్ళకు. ఈ యొక్క దానియేలు అయితే 21 ఉపవాసం ఉన్నారు. నినివే పట్టణస్థులైతే భయంకరమైన కఠిన ఉపవాసం. అక్కడ యోనా మీరు చదువుకుంటే ఎప్పుడైనా ఎక్కువ రోజులు దాన్ని ధ్యానం చేస్తా, ఎవ్వరూ అసలు నీళ్ళు కూడా తాగకూడదు. అన్ని పిల్లలతో పశువులకు కూడా నీళ్ళు తాగకూడదు. అన్నం మీద మేత వేయకూడదు. వాళ్ళు ఎందుకున్నారు ఉపవాసం అంటే నాశనం అవుతుంది పట్టణం. మరి గూడులో ఎంత నాశనం అవుతుందో దానికి తెలుసు. గూడులో ఎంతమంది దేని విరోధంగా ఉన్నారు, తాగుబోతులు, తిరిగిపోతులు, వదలబోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు, అక్రమ సంబంధాలు, అక్రమ ఆస్తులు, డబ్బులు ఎగ్గొట్టేది తీసుకొని దౌర్జన్యం వల్ల అడిగినామనుకో మళ్ళీ ఏం చేస్తారు, ఓ ఏమో నువ్వే ఇచ్చినావు, ఇదే కదా గొడవలు. ఎంత ప్రేమతో మనం ఇస్తాం అంతే ప్రేమతో వాళ్ళు ఇవ్వాలని మనం ఇష్టపడతాం, కానీ ఇవ్వాలి. 5 సంవత్సరాల 10 సంవత్సరాల ఉండాలి. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా లేదంటే ఉన్నాయి పొలాలు. మళ్ళీ ఏం చేస్తారు, మేము అదే అమ్ముతాము తీసుకోండి అంటే అమ్మితే తీసుకుని కూర్చుంటారు. ఎవరన్నా తీసుకునేటప్పుడు ఒక విధానము, ఇచ్చేటప్పుడు ఇంకొక విధానం. ఇంటికి ఎందుకు కలుపుకోకూడదు. నిన్న చెప్పింది ఎవరు అయిమాట, ఇంటికి ఎందుకు దేశీయ 5 చెప్పింది ఎవరు కాదు, ఇంటికి 5వ అధ్యాయం అంతా మీరు చదవండి. అప్పుడు ఒకటి అసలు తీసుకోండి. దాని ద్వారా మనకు శోధనలు వస్తాయి. ఇంటికి ఇల్లు కలుపుకొని పొలంలో గట్లు తీసేసి చేసి ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యం. అవి కారు ద్రాక్ష. నేను శ్రేష్టమైన ద్రాక్షలు కావాలని ఎదురు చూస్తే కారు ద్రాక్ష. ఏంటి కారు ద్రాక్ష యొక్క లక్ష్యం అంటే ఇంటికి ఇల్లు కలుపుకోవడం, లేకపోతే ఎగ్గొట్టడం, వాళ్ళ పొలంలోకి దారి ఇవ్వకుండా గొడవలు పడ్డం. సంవత్సరాల తరబడి గొడవలే ఉంటాయి. గట్లు తీసేయడము, పునాది రాత్రిని తీసేయడం దేవుడు చెప్తే వాళ్ళు లేరు కదా అని చెప్పి తీసేది. గుత్తగించి పెట్టే ఆ చేనంతా చెడగొట్టు. గుత్త అంటే నీ సొంత చేయాలి. బాడికి ఇచ్చినామంటే ఇల్లు సొంత ఇల్లాగా చూసుకోవాలి. ఏదో పాపం ఇచ్చారు కదా అని ఇస్తే ఇల్లులంతా పెద్ద చేసి పడేస్తారు. కొంతమంది రెండుకి ఇచ్చి నాకు కాల్ చేస్తారు, ఎందుకమ్మా ఇది ఉంది కదా ఎవరైనా రెండుగా, అబ్బా వద్దక్క, ఇల్లునంతా పాటు చేసేస్తారు. మన ఇల్లు ఎంతో ఇతర ఇల్లు అదే అనుకోవాలి. మన పొలం ఎంతో ఇతరుల పొలం అంతే అనుకోవాలి. మనం ఏ కొలత కొలిస్తే అదే కొలత దేవుడు మనకు కొలుస్తారు. అందుకనే మనం ఆత్మల భారం కలిగి ఆత్మల కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆత్మలో బలపడాలి, ఆత్మలో స్థిరపడాలి. నిన్న ప్రతి 3వ గురువారం టైమర్ చెప్పిన ఆమె చదువుకునేది చెప్తుంది, పెద్ద చక్కగా చెప్తుంది. పక్క కొంచెం టైం అయినా పర్లేదు. ఎంత ఇదిగా ప్రస్తుతం మనం చాలా మంది ఈ ఇరకాటంలోనే ఉన్నారు. రాళ్ళు అలల చేత కొట్టబడుతున్నారు. బ్రతుకులు స్థిమితం అనేది లేదు. అలల చేత కొట్టబడే వాళ్ళకి స్థిరత్వం ఉంటుందా? ఉండదు. సేఫ్గా అక్కడ అందరి చేద్దామని అనుకుంటారా? అనుకోరు. కానీ దేవుని పేరైతే నిర్భయంగా ఉంటారు. అందుకే యెషయా 54 గాలి చేత కొట్టబడిన దాన విలాంజనంతో నేను కలిగి ఎప్పుడు మర్చిపోయింది. యెషయా 54. ఈ సమయంలో మన ఉపవాసాలు దేవునికి ఇష్టంగా ఉంటాయి. దేవునికి మహిమకర. ఒక్కరోజు ఉపవాసం దాని చేశాడు.
కానీ పాపంతో ఉపవాసం ఉన్నారు కాబట్టి ప్రార్థనకు జవాబు రాదు. మనం పాపంతో ఉపవాసం ఉంటే నీకు ప్రార్థనకు జవాబు రాదు. పశ్చాత్తాపం. ఎజ్రా వాళ్ళంతా రేపు ధ్యానం చేసుకున్నాం. వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు, ఎలా ఉపవాసం ఉన్నారు. ఇక్కడ ధైర్యవేషు ఎంతగా ధైర్యవేషు చెప్తున్నాడు, ఇలాంటి ప్రభుత్వం వస్తుంది దీని తర్వాత భయంకరంగా ఇలా జరుగుతుంది. వాళ్ళ దేశం ఏమాత్రం కూడా ఆస్వాదించబడింది. తర్వాత దక్షిణ దేశం రాజకుమార్తె గురించి కూడా ధ్యానం చేసుకుంటాం. దీంట్లో విక్టోరియా రాణి గురించి కూడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు విరోధిగా. ఈ కోరేషన్ ధైర్యవేష కాలంలో విరోధులు ఎప్పుడు అందరిని అంచుకుంటారు. కానీ వీళ్ళు దేవుడికి విరోధంగా ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా చదివిస్తారు. బలత్కారంగా వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళ బలాన్ని బలగాన్ని చూసుకొని మాకు అధికారం ముందులే చేస్తే నాశనమే. నాశనానికి ముందు ఏమైతుంది? గర్వం. యెషయా 26:3 మీకు తెలుసు. 4 ఎవరి మనసు నీవి అనుకున్నా వాళ్ళని దూర శాంతి కలవాలిగా చేయమని 3 ఎవరి మనసు నీవి 4 యెహోవా యెహోవాయే, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము. ఇది కండక్ట్ చేయండి. 26:3 అందరికి తెలుసు. 4 కండక్ట్ చేయండి. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగములు యెహోవాను నమ్ముకొనిడి. యుగ యుగములు నమ్ముకోండి అని వీళ్ళు చాటి చెప్పారు కాబట్టి వీళ్ళ రాజ్యం స్థిరమైంది. మిగతా రాజులందరూ ఎందుకు నాశనం అయిపోతున్నారంటే వాళ్ళు దేవుడికి భయం భక్తి లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు కాబట్టి. ఇర్మియా 1:18-19 చెప్తే వాళ్ళు నీతో యుద్ధం చేయదు కానీ నీతో గెలవలేదు. యుద్ధం చేస్తారు కానీ వాళ్ళకు విజయం రాదు. దేవుడు నీవే విజయం ఇస్తారు. దేవుని పిల్లలు 18-19 కంటెక్ట్ చేయండి. ఇర్మియా 1. యుద్ధం చేసి కానీ నిన్ను విడిపించినప్పుడు నేను నీకు తోడైనాను కాబట్టి నీకు విజయం పొందరు. జాలరు కూడా. ఈ కీవర్డ్స్ అన్ని ఎప్పుడు మీరు గుర్తు పెట్టుకొని బాగా క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు విజయం వస్తుంది. ఇర్మియాతో దేవుడు అన్నా అంటే ఇర్మియా క్యారెక్టర్ ఏంటి అంటే మనం 1:3-5 ప్రభా నేను బాగున్నాయన్నా, నేను నింపుతా, నేను నోరు తెరవాను. నువ్వు నోరు తెచ్చి స్థుతి చేయి. ఉపవాస ప్రార్థనలో స్థుతి చేయాలి. దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమ నిమిత్తమే చేయాలి. ఇతరులకు మరి రక్షణ కలిగించడానికి, ఇతరులకు మేలు కోసమే మనం చేయాలి. అప్పుడు దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం, ఇతరులకు మేలు కలుగుతుంది. ఇతరులకు ఆశీర్వాదాలు కూడా వస్తాయి. మనం అబ్రహామును బట్టి అభిమేలకు, ఇస్సాకును బట్టి అప్పుడున్నటువంటి వాళ్ళకి ఆశీర్వాదం, దానియేలును బట్టి కోరేషు ధైర్యవేషకు ఆశీర్వాదం, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉందా, శాపం ఉందా, నీకు ఆత్మపరిశీలన చేసుకో. దేవుడు ఈ లేఖ భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానకర్తమైన మా గొప్ప దేవానికి స్తోత్రం. తండ్రి నేను ప్రభావ మా కొడుకు మా పాపముల కొడుకు తండ్రి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినం లేచిన దేవానికి వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభావ. పాపములు పిలిచిన దేవానికి స్తోత్రం తండ్రి. వందనములు ప్రభావ. మరణమాన్ని మొదలుకున్నప్పుడు తండ్రి నేను కార్య సమాధిని తండ్రి విశ్రాంతి వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభావ. తండ్రి నేను ప్రభావ మీ యందు భయభక్తులు కలిగి మీకు మాదిరికరంగా నడుచుకుని నాకు కృప చూపించండి, సహాయం చేయండి. తండ్రి నేను మేము ఎలా ఉన్నాము ప్రభావ, మా ఉదయం తండ్రి నేను మా ఉదయం ఆలోచన బట్టి తండ్రి మేము మాట్లాడుతున్నాం తండ్రి. అవును ప్రభావ వేసే తండ్రి నేను మాకు తండ్రి మంచి జ్ఞానంలో దయచేయండి ప్రభావ. పొందుతున్నాను తండ్రి. స్తోత్రం ప్రభావ. తండ్రి ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నా తండ్రి నేను ప్రభావ తోడుగా తండ్రి నేను కృప చూపించండి, సహాయం చేయండి. తండ్రి నేను ప్రభావ మా తండ్రి నేను వాక్యం చెప్తున్నాను తండ్రి. మా హృదయంలో ప్రతి ఒక్క హృదయంలో తండ్రి ఫలించలాగా కృప చూపించండి, సహాయం చేయండి. మా నేను తోడుగా తండ్రి నేను మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. విశ్రాంతి పొందినాడు తండ్రి. స్తోత్రం ప్రభావ. కర్ణాటక మినిస్ట్రీ తండ్రి దీవించండి, ఆశ్రయించండి, సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి, సంఘం నానాటికి అభివృద్ధి పొందాలన్న కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. నేను తండ్రి నేను ప్రభావ మేము తండ్రి శుక్రవారం దినం తండ్రి నేను ప్రభావ వెనకబడుతుంది ప్రభావ. సోదరంలో ఉన్న తండ్రి మమ్మల్ని తప్పించండి. శ్రజ నేను సోదరం చేయించటం నేను మాకు నేను కృప అనుగ్రహించండి. శ్రజాన్ని పొందిన తండ్రి. స్తోత్రం ప్రభావ. తండ్రి నేను చేరవచ్చిన ప్రతి ఒక్క వీళ్ళని దీవించండి తండ్రి, ఆశ్రయించండి. నేను పొందిన తండ్రి. స్తోత్రం ప్రభావ. తండ్రి నేను ప్రభావ నేను ప్రభావ నీ ఆజ్ఞను అనుసరించి నా స్నానం కృప చూపించాలి, సహాయం చేయండి. నేను నీకు 4 స్తోత్రంలో చేయించుకుంటూ మీకు
దిగులో కొంత నదులనే శక్తి గల నామము వాటికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.